శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మూడవ రోజు శుక్రవారం నిరసన దీక్షలో వెంకటేశ్వర స్వామి ఫోటోలను నెత్తిన పెట్టుకుని ఒంటికాలిపైన నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. 31 కుటుంబాలు గత 20 సంవత్సరాల నుంచి శ్రీవారిమెట్లను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు మారినా వీళ్ల తలరాత మారడం లేదన్నారు. పులి అనే పేరుతో వీరిని మెట్ల నుండి కిందకు దించేయడం జరిగిందన్నారు. ఆ రోజు నుండి నేటి వరకు వారి కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నా టీటీడీ యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో బోర్డులో 31 మంది పేర్లు పెట్టి వీరికి లైసెన్స్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందన్నారు. అయినా దాన్ని పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చని విజిలెన్స్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు అందరూ చెబుతున్నప్పటికీ ఏమాత్రం టీటీడీ పట్టించుకోవడం లేదన్నారు. కాబట్టి తక్షణమే వీరందరికీ పర్మనెంట్ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బుజ్జి, యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి, నరసింహ, మల్లి, సోను, మొగిలప్ప, రాంబాబు, గణేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిమెట్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పని కోరుతూ ఈరోజు వెంకటేశ్వర స్వామి నెత్తిన పటం పెట్టుకొని ఒంటికాలిపైన నిరసన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఈరోజు టీటీడీ పాలకులకు నిరసనగా ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దేవుడే దిక్క అని చెప్పిననే పద్ధతిలో ఈరోజు నిరసనను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ నిరసన ద్వారా టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా దిగొచ్చి అక్కడ చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు న్యాయం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 3 రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. అవి చాలా న్యాయమైనటువంటి సమస్యలు. వాళ్ళకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా న్యాయం జరగలేదు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా న్యాయం జరగలేదు. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలలో కూడా ఈరోజు న్యాయం జరగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక. కాబట్టి ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలి. ఆ రకంగా ఈవో గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలని చెప్పని ఈ సందర్భంగా ఈవో గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఒక మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ఆయన కూడా ఈవో గారితో మాట్లాడతామని చెప్పి సానుకూలమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. అలాగే శ్రీవారిమెట్టు సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రేణిగుంట మండలం పుట్టాలమ్మ గుడి దగ్గర వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ బాధలు, కష్టాలను తీసుకువెళ్లడం జరిగిందన్నారు. వీరికి సమస్యను పరిష్కరిస్తానని, ఈవోతో మాట్లాడతానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలియజేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, మల్లికార్జున, చిట్టిబాబు, నరసింహ, కిరణ్ తదితరులు ఉన్నారు. శ్రీవారిమెట్ల పైన 31 మంది కుటుంబ సభ్యులు మేము వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. అదే జీవనాధారం, మాకు వేరే జీవనాధారం లేదు. 26 సంవత్సరాలుగా కంటిన్యూగా మేము వ్యాపారం చేస్తున్నాము. దేవస్థానం అధికారులకు మేము సహకరిస్తూ అటవీ శాఖ సిబ్బందికి కానీ, ఆరోగ్య శాఖ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, దేవస్థాన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి కానీ అందరికీ మేము మా సహాయం మేము చేస్తూ జీవనం సాగిస్తున్నాము. కానీ ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. మమ్మల్ని ఎలాంటి గుర్తింపు మాకు లేదు. 2019లో దేవస్థానంలో అజెండాలో, టీటీడీ బోర్డు అజెండాలో శ్రీవారిమెట్టు 31 మందికి లైసెన్స్లు ఇవ్వాలని చెప్పి ఒక అజెండా పెట్టారు బోర్డులో. కానీ ఆ కరోనా క్రైసిస్ వల్ల మళ్ళీ వెనకపోయింది. రిజిస్టర్ అడిగిన దానికి సమాధానం లేదు. 2 నెలలుగా మేము టీటీడీ వ్యాపారం చుట్టూ తిరిగినా, దేవస్థానం చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి కానీ మా అనుమతి ఇవ్వలేదు మాకు. కాబట్టి దేవస్థాన అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా స్పందించి ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించండి. శ్రీవారిమెట్టు పైన మేము 31 మంది కుటుంబాలు ఉన్నాము. 26 సంవత్సరాలుగా మేము బతుకుతున్నాము. అదే మా జీవనాధారం. కాబట్టి ఇప్పటికైనా మా సమస్యలను గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము దేవస్థాన అధికారులను మేము కోరుతున్నాం.